అసలు భగవద్గీత అంటే ఏంటో తెలుసా మీ అందరికీ? అందరూ భగవద్గీత గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మన మనిషి జీవితం ఎలా గడపాలి అనేది స్పష్టంగా తెలియజేస్తుంది మనకి భగవద్గీతలో. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కో శ్లోకం ఒక్కో అమృతం లాగా ఉంటుంది చదువుతుంటే. అసలు మన జీవితంలో మనం ఎలా జీవించాలి, మన కర్మ, ప్రేమ, ధర్మం వీటన్నిటిని తెలియజేసింది. మనం ఏ టైంలో ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్తే ఎట్లా మాట్లాడాలి అనేది మొత్తం స్పష్టంగా భగవద్గీతలో తెలియజేస్తుంది. మనం ఈ జన్మలోనే కాదు, మన తర్వాత జన్మలో కూడా మనం ఎలా బ్రతుకుతామో కూడా భగవద్గీత చదివితే మొత్తం సారాంశం మొత్తం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క లైన్లో మనకి ప్రతి ఒక్కటి బాగుంటుంది. అందరూ భగవద్గీత చదవాలి. ఎందుకు నేను ఇంత గట్టిగా భగవద్గీత చదవాలని చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను చెప్తా వినండి. భగవద్గీతలో స్పష్టంగా మనకు తెలియజేసేది ఏంటంటే, మన కర్మ అనేది మనల్ని విడిచిపెట్టదు. మనం కర్మ చేస్తే కర్మ అనుభవించక తప్పదు, ఫలం చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే కరెక్ట్గా మనం చెప్పేది ఏంటంటే భగవద్గీతలో, నువ్వు ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్గా చెయ్యి, నువ్వు చేస్తూనే ఉండు. ఆ పనిలో నువ్వు సక్సెస్ అవ్వడానికి ఎన్ని దారులు ఉంటాయో, ఎన్ని మార్గాలు ఉంటాయో అన్నీ ట్రై చేస్తూనే ఉండు. ఎప్పుడు నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోకూడదు. ఎందుకంటే నువ్వు అలా చేస్తూ ఉంటుంటే నువ్వు ఆ చేసే టైంలో ప్రకృతి కూడా నీకు సహాయం చేస్తుంది. వీడింత కష్టపడుతుండు, వీడికి రిజల్ట్స్ ఇవ్వాలి అంటే అట్లా కాకపోయినా ప్రకృతి నీకు సహకరిస్తుంది. నువ్వు కష్టపడితే ఆ టైంకి నీకు ప్రకృతి సహాయం చేసి నీ సక్సెస్ కారణం అయిపోతుంది. సక్సెస్ కావడానికి ఎన్ని దారులు ఉంటాయో అన్ని దారులు ప్రతి ఒక్కటి ట్రై చేయాలి.